Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఒక అతిపెద్ద విస్ఫోటనం 200 సినిమాలు విత్ జీరో బడ్జెట్ మూవీస్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో 200 సినిమాలు అని అనౌన్స్‌మెంట్ చేయగానే ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. నాకు ఎప్పటినుంచో సంవత్సరాల నుంచి టచ్‌లో లేని నా ఫ్రెండ్స్ అంతా నాకు కమ్యూనికేషన్‌లోకి వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా. ఈడేం చేయబోతున్నాడు? పెట్రోలేసి తగలడిపోతున్నాడా ఏంటి అని చాలామంది నన్ను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అసలు ఏం జరుగుతోంది సూర్య? ఏం చేయబోతున్నావని. సో, అవి నేను పర్సనల్‌గా డిస్కస్ చేసే కంటే డైరెక్ట్‌గా డిస్కస్ చేయడమే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. బీ ఫ్రాంక్, పెద్దవాళ్ళు ఎంతోమందున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ జరుగుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి స్టేజ్ మీద చిన్న సినిమా బావుండాలి. చిన్న సినిమా బావుంటేనే అందరం బావుంటాం. ఈ రెగ్యులర్ డైలాగులు విని, 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 విని నాకు విసుగు పుట్టింది. సినిమా ఇండస్ట్రీ బావుండాలంటే చిన్న సినిమాలుండాలి. సంవత్సరానికి 100 సినిమాలు జరుగుతాయి. ఆ 100 సినిమాలు 98% అన్నీ చిన్న సినిమాలే. ఆ 98%లో ప్రొడ్యూసర్‌లు రకరకాల సిట్యుయేషన్‌లు తెలిసి తెలియక ఇండస్ట్రీకొచ్చి అడ్డదిడ్డంగా ఖర్చులు పెట్టేసి ఒకటే సినిమా చేసి ఎళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళిన వాళ్ళలో వందల మందున్నారు. ఎవరైనా గమనిస్తున్నారా? అందరికీ తెలుసు. గమనించాల్సిన అవసరం లేదు. అన్నీ అందరికి క్లియర్‌గా తెలుసు. ఈ విషయాలన్నీ తెలుసు క్లియర్‌గా. కానీ చిన్న సినిమాను కాపాడే స్టెప్ ఎవ్వరు తీసుకోవట్లేదు. అందువల్లే లైఫ్‌లో మనం బతికేది 4 రోజులు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. సినిమా ఇండస్ట్రీ మీకేమిచ్చిందో నాకు తెలీదు గానీ, సినిమా ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. నేను లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి ఇండైరెక్ట్‌గా నాకు చాలా ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీ పరిచయాలు లేకపోతే ఈరోజు ఫైనాన్షియల్‌గా 'వారణా సూర్య' ఇంత స్ట్రాంగ్‌గా ఉండేవాడు కాదు. నేను గర్వంగా చెప్పగలను. ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట సినిమా ఇండస్ట్రీ నీకిస్తది. ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి. నేను కాపాడుకున్నాను. మరలా ఆ ఇచ్చిన దాన్ని రిటర్న్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడానికే నేను స్టెప్స్ తీసుకుంటున్నాను. కొన్ని వందల మంది ఆర్టిస్టులు, కొన్ని వందల మంది డైరెక్టర్లు ప్యాషన్ ఉండి కూడా, టాలెంట్ ఉండి కూడా అక్కడే అలాగే మరుగున పడిపోతున్నారు. ఏ పల్లెటూర్లలోనో, ఏ టౌన్‌లలోనో తెలిసి తెలియని సిట్యుయేషన్స్‌లో ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియక టాలెంట్ ఉంది. ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. చేస్తున్న జాబ్ గావచ్చు, చేస్తున్న బిజినెస్ కావచ్చు, ఇష్టం లేని జాబ్ చేస్తూ, ఇష్టం లేని బిజినెస్ చేస్తూ రకరకాల పరిస్థితుల్లో అలాగే మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ బయటికి తీయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు చేయరు. అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ మీద రూపాయి బిజినెస్ ఉండదు. మేజర్ ప్రాబ్లమ్ అది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలో అయినా గూడా సినిమా ఇండస్ట్రీ పక్కా బిజినెస్ కమర్షియల్ మీడియా అది. సో, దాంట్లోకొచ్చేసి మనం ఇవన్నీ నీతి సూక్తులు చెప్తే సరిపోవంటారు. కానీ అదే చిన్న సినిమాల మీద అందరూ డిపెండ్ అవుతున్నారు. థియేటర్లు వాళ్ళకు సర్వైవ్ కావాలన్నా, ఏం చేయాలన్నా చిన్న సినిమాలే గతి. కానీ చిన్న సినిమా మీద ఒక సాఫ్ట్ కార్నర్ అంటే ఎవరికీ లేదు. సీతకన్ను అంటారు చూడు. అవే తప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చూసే నాథుడు లేడు. అందువల్లే ఈ స్టెప్ తీసుకున్నాను నేను. 200 సినిమాలు. నాకు ప్రెషర్ ఎందుకుండదు అంటే 200 సినిమాలు నేను జీరో బడ్జెట్‌లో చేస్తున్నాను. నాకు ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండదు. పైగా ప్రతి సినిమాకి ఫస్ట్ టికెట్ నాదే. రూ. 10,000 స్పాన్సర్ చేస్తున్నాను. ప్రతి సినిమాకి రూ. 10,000 స్పాన్సర్ చేస్తున్నాను. స్పాన్సర్ చేస్తూ ఫస్ట్ టికెట్ నేను తీసుకుంటూ నా చిన్న సినిమాని నేను కాపాడుకుంటున్నాను. కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. అందువల్లే 200 సినిమాలు అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. చాలామంది ఏదైనా పోటీ అనుకుంటే మాత్రం దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. నేను ఎవ్వరికీ పోటీ కాదు. నాకు నేనే పోటీ. ఇది నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. ఎవ్వరికీ పోటీ కాదురా భయ్! మనకు మనమే పోటీ అని చెప్పేసి. పోటీ ఎందుకుంటది? హెల్తీ అట్మాస్ఫియర్‌లో ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. అందుకే 200 సినిమాలకి గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్‌గా చేస్తున్నాం. అంటే ప్రొఫెషనల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాలు చేయాలనే డైరెక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు 24 డిపార్ట్మెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. త్వరలోనే స్పెషల్ వీడియో ఇస్తాను. విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో రాగలిగే వాళ్ళు మాత్రమే దీంట్లోకి ఎంటర్ అవ్వండి. కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌ని రూపాయి ఎవరికి ఇవ్వరు, తీసుకోరంటే సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ని అడ్డంగా వాడుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావా? అనే క్వెషన్ వస్తుంటది. మీకు కళ్ళు దొబ్బి, మీకు కళ్ళు మైకంగా అమ్మితే నేనేం చేయలేను. ఇక్కడ క్రిస్టల్ క్లియర్‌గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అని బోర్డ్ పెట్టా నేను. ఇవి చేసేవి ప్రయోగాత్మకంగా చేస్తున్న ప్రాజెక్ట్‌లివి.
జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అన్నప్పుడు అసలు ఈ ఛాయలు కూడా రాకూడదు. అలా అనుకునేవాళ్ళు. పక్కకెళ్ళి వేరే ప్రాజెక్టులు చేసుకోవాలి. సింపుల్ థింగ్ అయిపోయింది గదా! నేను నా పని చేసుకుంటున్నాను. నా టర్మ్స్ అండ్ కండిషన్‌లో వచ్చేవాళ్ళే దీంట్లోకొస్తారు. లేకపోతే రారు. సింపుల్ గదా! అవునా కదా! సో, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నా రూల్స్ ఇలాగే ఉంటాయి. నా రూల్స్‌లోనే రావాల్సుంటది. ఓకే. దీనికి 200 సినిమాలకి ఇన్‌చార్జెస్‌ని అలాట్ చేయడం జరుగుతుంది. సో, త్వరలోనే అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ప్రతి సినిమాకి ఒక ఇన్‌చార్జ్ ఉంటాడు. ఈసీ ఇన్‌చార్జ్ ఉంటాడు. డైరెక్టర్ విత్ టీమ్ ఒక పక్క షూట్ జరుగుతూ ఉంటే, వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. ఏ ఇష్యూస్ వచ్చినా గూడా చూసుకోవడానికి ఒక ఇన్‌చార్జ్ ఉంటాడు. 200 సినిమాలకి 200 మంది ఇన్‌చార్జెస్ ఉంటారు. ఫస్ట్ పాయింట్. దీని తర్వాత ప్రతి 20 మూవీస్‌కి పైన ఇంకొక ఇన్‌చార్జ్ ఉంటాడు. ఈ ఇన్‌చార్జ్‌లకి ఇంకొక ఇన్‌చార్జ్ ఉంటాడు. సో, వీళ్ళేదైనా రాంగ్ స్టెప్ గాని ఏమైనా చేస్తున్నా ఉంటాయి గదా! సినిమా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఇన్ని సినిమాల్లో 'వారణాసురి' ఏం చేస్తాడులే, మనము ఏదైనా అమ్మాయిని గిల్లొచ్చు, లేకపోతే డబ్బులు దబ్బొచ్చు ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల నుంచని ఆహ్, రెగ్యులర్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. తోలు తీస్తారు. అదే లొకేషన్‌లో లైవ్ పెట్టి మరీ తంతారు. గుర్తుపెట్టుకోండి. ఏ అమ్మాయినైనా గెలికినా, కమిట్మెంట్స్ అడిగినా, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నా, అక్కడ నా ఇన్‌చార్జ్ చూస్తుంటే నేను ఉన్నట్టే. లైవ్ పెట్టి మరీ తంతారు. గుర్తుపెట్టుకోండి. మీరు ప్యాషన్‌తో వచ్చి సినిమాలు చేయాలంటే రండి. లేకపోతే ఇలాంటి లంగా వ్యవహారాలు చేయాలంటే మాత్రం 'వారణాసురి' దగ్గర కుదరదు. సో, ప్రతి సినిమాకి ఇన్‌చార్జ్ ఉంటాడు. ప్రతి 20 సినిమాలకి పైన ఇంకొక ఇన్‌చార్జ్ ఉంటాడు. 20 సినిమాలు ఇంటూ 200 అంటే ప్రతి 20 మెంబర్స్ 20 మూవీస్ ఇన్‌చార్జెస్‌కి పైన ఇన్‌చార్జ్ ఉంటాడు గదా! వాళ్ళకి పైన అల్టిమేట్‌గా ఒక ఇన్‌చార్జ్ ఉంటాడు. సో, సాయి అనే ఇన్‌చార్జ్ మెయిన్‌గా ఉంటాడు. 200 సినిమాలకి మెయిన్ ఇన్‌చార్జ్ సాయి. సో, ఇంత పకడ్బందీగా ప్రతిదీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్‌కి అగ్రిమెంటేషన్ ఉంటది. విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో. అగ్రిమెంటేషన్ చేస్తేనే సెట్స్‌కి రావడం జరుగుతుంది. లేకపోతే అలో చేయరు. సో, దీంతో పాటు ఇన్‌చార్జెస్‌కి పోను పోను వీళ్ళకు ఆహ్, మంత్లీ సాలరీస్ ఉంటాయి. వాళ్ళకు మెడిక్లెయిమ్ ఉంటది. అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే లైఫ్‌లో ఇంగ సినిమా ఇండస్ట్రీకొస్తే ఇంత స్ట్రాంగ్‌గా సెటిల్ అవ్వచ్చా అన్నంత వైలెంట్‌గా నా ప్లానింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పోను పోను చాలా ఇస్తాను. చాలా చేయబోతున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఇక అంటే ఒక కొత్త ఆర్టిస్ట్, ఒక టెక్నీషియన్ వస్తే లైఫ్ లాంగ్ మనం సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చు అన్నంతగా. అంటే మనం చేసేది జీరో బడ్జెటే గానీ ఏదైనా గూడా సినిమా పేలిందనుకోండి మన చేతుల్లో ఉండదది. సినిమా బ్లాస్ట్ అయిందనుకోండి ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవుతది. దాంట్లో 50% ఈసీకుంటది. ఎందుకుంటదో గూడా చెప్తా నేను. 50% ఈసీగుంటది. రిమైనింగ్ 50% ఆహ్, డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కెమెరా డిపార్ట్‌మెంట్ కావచ్చు, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ కావచ్చు, మ్యూజిక్ విత్ స్టాఫ్ కావచ్చు. వీళ్ళతో పాటు ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లకి ఈ 5 డిపార్ట్‌మెంట్‌లకి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ హార్టెడ్‌గా చెప్తున్నాను. అది ఈసీ డిసైడ్ చేస్తుంది ఎవరికెంత అనేది. ఎందుకంటే అందరం ఫైనాన్షియల్‌గా ఎదగాలి. ఎదిగే ప్రాసెస్‌లోనే నేనెక్కడ గూడా ఫైనాన్షియల్‌గా వీళ్ళ దగ్గర ఏమన్నా తీసుకోవాలి వాళ్ళ ఈ ఆలోచనలు లేవు. ఎందుకంటే నాకు దేవుడు, నా సినిమా ఇండస్ట్రీ నాకు కావాల్సినంత ఫైనాన్షియల్‌గా నాకిస్తోంది. ఇస్తుంది కాబట్టి నేను ఒక్కో సినిమాకి రూ. 10,000 స్పాన్సర్ చేస్తున్నాను. నాకిస్తోంది. నాకు ఏది అవసరం లేదు సినిమా ఇండస్ట్రీ నుంచి. సినిమా ఇండస్ట్రీకే నేనిస్తాను. కొన్ని వందల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని పొలోమని వదులుతాను. కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్‌ల దగ్గరే న్యూ టాలెంట్ ఉంది. కొత్త కథలు రావాలి. ఇన్ని రోజులు గేట్లు మూసి ఉంచారు. వాటిని తన్నుకుంటూ, తోసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఎంతో మందిని తీసుకొస్తాను కూడా. అంత ఈజీగా 'వారణాసురి' జర్నీ స్టార్ట్ చేయలేదు గుర్తుపెట్టుకోండి. 200 సినిమాలంటే సరదాగా చెప్పాడనుకుంటున్నారా? ఎవడో కామెంట్ పెట్టాడు. 4, 5 సినిమాలు చేయి తర్వాత చెప్పు ఇయన్నీ అని. ఈ 200 సినిమాలకు నేను అనౌన్స్‌మెంట్ చేయకముందు నాకు ఒక కామెంట్ వచ్చింది. ముందు ఓ 4, 5 సినిమాలు చేయని. 4, 5 సినిమాలు కాదు డార్లింగ్ 200 సినిమాలు చేసి చూపిస్తాను గుర్తుపెట్టుకో. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా మీకు చూడాలి. ఈ 200 సినిమాలు తీసుకొని మళ్ళా పెద్దోళ్ళ దగ్గరే పెడతాను. అగైన్ మరలా థియేటర్స్ కలకల్లాడాలి. ఫుటేజ్ మరలా థియేటర్లకే ఎళ్తది. సో, మనము యూట్యూబ్ నుంచి
థియేటర్ల నుంచి యూట్యూబ్‌కి అటు ఇటు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన ఫుటేజే జరుగుతూ ఉండాలి. మన సినిమాలే రాజ్యమేలుతూ ఉండాలి. చిన్న సినిమాలే రాజ్యమేలాలి. సో, అందరికీ బిజినెస్ క్రియేట్ చేద్దాం. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా బిజినెస్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కదా! ఇక్కడ బిజినెస్సే జరుగుతుంది కదా! బిజినెస్సే చేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజినెస్సే చేద్దాం. మనందరం బిజినెస్ చేద్దాం పెద్దోళ్ళతో. వాళ్ళకి బిజినెస్ కావాలి, బిజినెస్ ఇద్దాం. వాళ్ళకి ఫుటేజ్ కావాలి థియేటర్‌లకి. మొత్తం మనం యూట్యూబ్‌కొస్తే వాళ్ళకి ఫుటేజ్ ఎట్లా? థియేటర్‌లో సర్వైవ్ అయ్యేది ఎట్లా? అగైన్ మనమే ఇవ్వాలి సినిమాలు. మన సినిమాలే మళ్ళా ఇద్దాం. కాకపోతే రేటు పెట్టి ఇద్దాం. ఏమంటారు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్‌లు చేసే మ్యాజిక్‌లు మనం చూడాలి, చూపిస్తాను కూడా. నా పేరు వారణాసి సూర్య. లేట్ చేయకుండా ఎక్కడెక్కడి టీమ్‌లన్నీ మీ దగ్గర ఒక టీమ్ ఉందా? మీరు ఏదైనా పల్లెటూరులో ఏదైనా ఫోక్ సాంగ్సో, ఇంకోటో ఏవో చేసుకుంటూ ఉంటారు. ఛానెల్ పెట్టుకునేసి. అలా కాదు మొత్తం టీమ్ అంతా రెడీ అయ్యి, దీనమ్మ ఒక సినిమా చేద్దాం అనుకున్నారా? వారణాసి సూర్యని కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్‌గా ఆ టీమ్‌తో మీరు ఉన్న ఏరియాలోనే మీతోనే సినిమా చేయిస్తాను. మీ దగ్గరికే సినిమా ఇండస్ట్రీ తీసుకొస్తున్నా. ఈజీ సినిమా చేసే ఈ ప్రాసెస్ ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలి. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా ఏంటో చూపిస్తా నేను. సో, నా పేరు వారణాసి సూర్య. మీరు కమ్యూనికేట్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ ఇవ్వండి. దయచేసి ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లోనే కమ్యూనికేషన్ అవ్వండి. కాల్స్ చేయొద్దు. కాల్స్ లిఫ్ట్ చేయబడవు. ఎందుకంటే మీతో మాట్లాడుతూ కూర్చుంటే మనం చేసే పనులు చాలా ఆగిపోతాయి. అందువల్లే ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి రండి. సో, వీలైనంత ఫాస్ట్‌గా సినిమాలు కంటిన్యూగా స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇన్‌చార్జెస్‌ని అలర్ట్ చేసుకుంటూ స్పెషల్ వీడియోస్ కూడా మీకు అప్‌డేట్ అవుతాయి. నా పేరు వారణాసి సూర్య. ఐ యామ్ ఫ్రమ్ ఈజీ సినిమా. మీ వారణాసి సూర్య ఎప్పుడు మీతోనే ఉంటాడు. ఎంత పెద్దోడైనా, ఎంత చిన్నోడైనా కూడా నాకు కమ్యూనికేషన్‌లో కావచ్చు, డైరెక్ట్‌గా నేనే కమ్యూనికేషన్‌లో వస్తాను. మధ్యలో మీడియేటర్లు ఉండరు. వారణాసి సూర్యనే అన్ని హ్యాండిల్ చేస్తాడు. మీకోసం ఎప్పుడుంటాను. ఎంత ఫైనాన్షియల్‌గా ఎదిగినా, ఎలా ఎదిగినా గూడా నా చిన్న సినిమాల కోసమే నేనుంటాను. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. మీ వారణాసి సూర్య. థాంక్ యూ.